నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ప్రేక్షకుల కేరింతలు రామగుండం ఎమ్మెల్యే చిన్నారులు ఉత్సాహంగా ఉట్టికొడుతూ జోష్గా సాగిన రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రజారక్షణ పర్యావరణ రక్షణ ధ్యేయంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సింగరేణి స్నేక్ సొసైటీ మందమర్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేశ్వరి వెల్లడి గోదావరి ఖని విఠల్ నగర్ లోని విఠల్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముట్టికొట్టే కార్యక్రమం మత సామరస్యం సోదర భావంతో పండుగలను జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్దశి మిలాదున్ నబీల పండుగల దృశ్య శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలోని 4253, మంచిర్యాల జోన్ పరిధిలో 1981, పెద్దపల్లి జోన్ పరిధిలో 2272 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం, విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయాత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నిరంతర నిఘా ఉంటుందని, విద్యుత్ షార్ట్ సర్క్యూటు అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 24/7 నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలన్నారు. పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తామని, బ్లూ కోట్స్ పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుందన్నారు. తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా మంటపాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయకూడదన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టుపక్కల నిమజ్జనం వెళ్లే దారులలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ముందుగానే చూసుకోవాలన్నారు. కొంతమంది సోషల్ మీడియాల ద్వారా అసత్య ప్రచారాలు, పుకార్లు, ఇతర మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని, ప్రజలు వాటి పోస్టులను చూసి సంయమనం పాటించాలని, నిజమా అబద్ధమా అని స్థానిక పోలీస్ వారిని అడిగి తెలుసుకోవాలని అన్నారు. అలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయల్ 100 కమిషనరేట్ టోల్ ఫ్రీ నంబర్ 8712656597 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలా లా అండ్ ఆర్డర్ సమస్యకు కారణమైతే అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు. గణేష్ నిమజ్జనంతో పాటు మిలాదున్ నబీ పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, శోభయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్ మ్యాప్ను అనుసరించాలని, పోలీసు వారికి శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. అలాగే ఇంకా ముందుగా మనం రాబోయే నెక్స్ట్ మంత్ రాబోయే పండుగలు జరుగుతున్నవి అండ్ గణేష్ ఫెస్టివల్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ పండుగలకి ఈ మన పండుగల్ని
మనం అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న బాధ్యత నుండి సంస్కారం. సో ఈ పండుగల్ని హ్యాపీగా చాలా భక్తిలో చేసుకోవాలని ఎలా చేసుకుందామని దాంట్లో డిస్కషన్ చేస్తున్నాము. అందుకని మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మా ఆఫీసర్స్ అందరూ గత సంవత్సరాల నుంచి ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేశామని చెప్పేసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాజ్ ఎ కమిషనర్గా ఈ బాధ్యతల్ని నిర్వహించడానికి నా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒకసారి 30 years బ్యాక్ చూస్తే మేము కూడా చిన్నపిల్లలప్పుడు ఈ వినాయక చవితి పొజిషన్లో పరిగెత్తి పోతా ఉంటే పోలీసు వాళ్ళు అక్కడ గుంజేసేవాడు. అంటే ఒక డబ్బు నన్ను కూడా గుంజేసి అది అప్పుడు అట్లా ఉంటుంది. అంటే ఈ పండుగలో ఎంత జోష్ ఉంటుందంటే పిల్లలకి, యూత్ కి, అది ఎవరి పిల్లలని కాదు, ఎవరు అందరూ వచ్చి డ్యాన్స్ చేస్తారు, అందరూ వచ్చి దుక్కులాడతారు. సో మనం పోలీసు అంతా మేము ఆ రోజు అంతా టెన్షన్ గా ఉంటాం. ఎందుకంటే అంత పీస్ఫుల్ గా లాస్ట్ విగ్రహం పడి లాస్ట్ మనిషి ఇంటికి సేఫ్ గా పోయి లాస్ట్ బండి మొత్తం రోడ్లన్నీ ఖాళీ అయ్యేంత వరకు మాకు టెన్షన్ ఉంటుంది. రాత్రి 24/7 విగ్రహం పెట్టడం ముందు రోజు నుంచి, అంటే ఇంకా ఈ రోజు నుంచి ఎవరు విగ్రహాలు తెచ్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఏ దగ్గర నుంచి విగ్రహం వస్తుంది, విగ్రహం వచ్చినప్పుడు కింద పడుతుందా, కింద పడుతుంది, అన్ని మేమే చూస్తామని నడుస్తా ఉంటాయి మా మైండ్ లో. అందరూ అలర్ట్గా ఉంటారు. సో ఈ ఇందాక అమ్మగారు చెప్పారు. సో ఈ 3 ప్రాసెస్ విగ్రహం అయితే ప్రతిష్టాపన ముందు తెచ్చుకునేది ఒకటి, ప్రతిష్టాపన చేసేటప్పుడు ఈ 10 రోజులు దాన్ని పూజలు, తర్వాత కార్యక్రమాలు చేయడం ఒకటి, తర్వాత అందరూ పెద్ద మనుషులు అంతా విజిట్ చేస్తూ ఉంటారు, తర్వాత రాజకీయ నాయకులు విజిట్ చేస్తుంటారు, ఆఫీసర్లు విజిట్ చేస్తుంటారు, అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ రోజు అన్ని బండ్లు తయారు చేయడం, బండ్లు తీసుకుపోవడము, సేఫ్గా తీసుకుపోవడము. అదే కాకుండా ముస్లిం సోదర పండుగ కూడా ఒకటే దగ్గర రావడము, మన బందోబస్తు రెండింటికి బందోబస్తు చేసుకోవడము. తర్వాత ఇంకొకటి, మన దగ్గర ఆల్మోస్ట్ 40% వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లోకి వెళ్ళే మళ్ళీ హైదరాబాద్కి 250 మంది దగ్గర హైదరాబాద్ బందోబస్తు పంపిస్తారు. సో మన దగ్గరే తక్కువ ఉంది 50% అంటే మళ్ళీ దీంట్లో హైదరాబాద్ సగం పంపిస్తాము. ఉన్న ఫోర్స్తోనే మేము బందోబస్తు చేసుకోవాలి. పరిస్థితి వస్తుంది. పీస్ఫుల్ గా చేస్తే అసలు మనకి ఇంతవరకు ఆ వాడలోనే లేదు. ఆ యొక్క ఇన్సిడెంట్ ఫ్రీ అనేది మన యొక్క క్వాలిటీ, కమిషన్ క్వాలిటీ. సో ఇన్సిడెంట్ ఫ్రీగా మళ్ళీ ఎప్పటిలాగా ఈ యొక్క పండుగలు చేసుకోవాలని నేను కోరుతున్నాను. మీ అందరి సహకారము ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుందని, ఇక్కడ పెద్ద మనుషులందరూ మీ ఏరియాలలో మీ చిన్నవాళ్ళు ఎవరైతే ఇంకా అన్ని కార్యక్రమాల్లో చేయాల విషయంలో కానీ దాని విషయంలో కానీ ఎవరిని బలవంతం చేయకుండా వాళ్ళే వాళ్ళు ఇచ్చినట్టు, వాళ్ళే వాళ్ళు వచ్చి పర్సనల్గా పార్టిసిపేట్ చేసినట్టు, ఏదైనా సరే వాలంటీర్ చేస్తేనే బాగుంటుంది. బలవంతం చేస్తే బాగుంటుంది, బలవంతం చేసి ఇది బాగుంటుంది. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిఐలు, ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం జస్టిస్ గవాయ్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ జరిగింది. ఇక గంటన్నర పాటు వాడివేడిగా వాదనలు జరగ్గా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 25న ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేసి మార్చి 26న జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడినట్లు అభియోగాలు మోపారు.
ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవిత గత 5 నెలలకు పైగా తీహార్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తూ సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా రికవరీ చేయలేదని అన్నారు. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని, ఇది పూర్తిగా తప్పుడు కేసు అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇప్పటికే అప్పగించారన్నారు. కవిత ఫోన్లు మార్చారని అంటున్నారని, ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించారన్నారు. సాక్షులను బెదిరించారని, కవితపై అభియోగాలు మోపుతున్నారని, కానీ ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు. కవిత ఎక్కడికి పారిపోదని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అవకాశాలే కవితకు వర్తిస్తాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలన్నారు. సిబిఐ, ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారన్నారు. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తారు కానీ ఫార్మాట్ చేయరన్నారు. కవిత ఆధారాలు, సాక్ష్యాలు తారుమారు చేశారని వాదించారు. దర్యాప్తునకు కవిత సహకరించడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తామని సిబిఐ, ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని సిబిఐ, ఈడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన అరుణ్ పిళ్ళై తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది. ఈ కేసులో సిబిఐ, ఈడీ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందున నిందితురాలు కవిత జైల్లో ఉండవలసిన అవసరం లేదన్నారు. ఈ మేరకు కవితకు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఒక్కో కేసులో 10 లక్షల వ్యక్తిగత పూచికత్తు, పాస్పోర్టు స్వాధీనం చేయాలని కవిత తరపున న్యాయమూర్తిని ఆదేశించారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రేక్షకుల కేరింతల నడుమ ఫుల్ జోష్ గా సాగాయి. గోదావరిఖని చౌరస్తాలో యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి మెండె లింగయ్య అధ్యక్షతన భారీ ఎత్తున కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. అందరినీ అబ్బురపరిచే విధంగా భారీ డ్రెస్, చుట్టూ లైటింగ్స్ నడుమ జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, యాదవ సంఘం సీనియర్ గోపు ఐలయ్య యాదవ్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి భారీ శ్రీకృష్ణుని చిత్రపటాన్ని పూలమాలలు, క్రేన్ సాయంతో ఆవిష్కరించారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య శ్రీకృష్ణుని భారీ చిత్రపటం ఆవిష్కృతం చేశారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యేతో పాటు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచమంతా దైవంగా కొల్చేది శ్రీకృష్ణ భగవాన్ని మాత్రమేనని అన్నారు.
అన్ని దేశాల్లో ప్రాంతీయ భేదాలు కులమతాలకు అతీతంగా ప్రేమించే దేవుడు శ్రీకృష్ణుడని తెలిపారు. దుష్ట శక్తులను నాశనం చేయడానికి ధర్మపాలన అందించాడని, శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డారని, రామగుండం అభివృద్ధి కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలంతా అండగా నిలబడాలని ఎమ్మెల్యే కోరారు. సమాజంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మం కోసం శ్రీకృష్ణుడు వివిధ రూపాల్లో అవతరిస్తూనే ఉంటారని తెలిపారు. మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలని, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ నగరం పూర్వ వైభవం తీసుకురావాలని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా రామగుండం పేద పక్షాన కోరుకుంటా ఉన్నా. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తాం. ప్రతిసారి నేను కూడా ఒట్లాడిన ఇక్కడ 2 సార్లు పౌరవారి గాడు ఈ రామగుండం ప్రజలకు కూడా ఎంటర్టైన్మెంట్ అయింది. కానీ ఈసారి యువమిత్రులు రవితో పాటు అందరు కూడా ఆడతారు, మనల్ని అందరూ కూడా ఎంటర్టైన్ చేస్తారని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. సంఘానికి సంబంధించిన సంక్షేమం గురించి పొద్దున్నే అడిగినాం. ఈరోజు అధికారం వచ్చి మొట్టమొదటిసారిగా ఆ సంఘానికి వెళ్ళాం. దానికి సంబంధించిన అభివృద్ధి సంబంధిత అంశంలో తప్పకుండా మీతో మాట్లాడి త్వరలో ఈ రాబోయే బడ్జెట్ లో ఖచ్చితంగా యాదవ సంఘ భవనానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ యాదవ బంధువులందరికీ చెప్తా ఉన్నాం. ఇలా ఏ సమస్య వచ్చినా మేము చేస్తున్న కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు మాకు సహకరిస్తూ ముందుకు రావాల్సిందిగా మీరందరినీ పేరు పేరున కోరుతూ మీరందరూ ఎదురు చూస్తున్న వృత్త కార్యక్రమం బ్రహ్మాండంగా ఈ ఒక్క సంవత్సరం ప్రతిసారి దీన్ని డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారు రవి. మరి ఇంకా వచ్చిన దాంట్లో ఇంకా బ్రహ్మాండంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతూ చాలా మంది మాట్లాడినారు భగవద్గీత గురించి, శ్రీకృష్ణుడి గురించి. ప్రపంచ వ్యాప్తంగా, ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగిన, ఎక్కడ తిరిగినా కూడా మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేవతలను పూజించని ప్రాంతం లేదు. దాంట్లో ప్రముఖంగా శ్రీకృష్ణుడు హరే రామ హరే కృష్ణ కార్యక్రమం. మరి అలా ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నిలబడి దాన్ని ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడేటువంటి ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడు ఇవ్వాలి. మరి శ్రీకృష్ణుడితో పాటు ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క గొప్ప సారాంశాన్ని భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్తే పెద్దలందరూ చెప్పినట్టుగా నిజంగానే మనం దాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉంది, దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటే సమస్యలు అనేవి లేకుండా ఉండేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని నేను కూడా దాన్ని బలంగా నమ్ముతా. మీరు కూడా చూసే ఉంటారు, నా ఆఫీస్కి వస్తే టేబుల్ మీద భగవద్గీత ఉంటుంది, కోర్టుకు పోతే భగవద్గీత ఉంటుంది, ఏడి పైన కూడా ప్రమాణం కానీ ఆదర్శం కానీ చూసేది భగవద్గీత. కాబట్టి తప్పకుండా కుల మతాలకు అతీతంగా ఇవాళ ప్రేమించే దేవుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం మన ప్రాంతం చల్లగా ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషంతో ఉండాలి. గోదావరిఖనిలో అనేక సంవత్సరాలుగా ఈ ఉత్సవం జరిపిస్తూ ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి గోదావరిఖనిలో శ్రీకృష్ణ జన్మ అష్టమి వేడుకలు, జయంతి వేడుకలు ఘనంగా గోదావరిఖని చౌరస్తాలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న యాదవులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలన్నిటి కూడా ఒక సమాజాన్ని కలిపే విధంగా ఉండడం కోసం పండుగలు చేశాం. అన్ని పండుగలకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది, ఒక కారణం ఉన్నది. అదే విధంగా ఇవాళ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి పండుగలు మనం కలిసి ఉండడానికి నిదర్శనం. అదేవిధంగా ఇవాళ శ్రీకృష్ణుడిని ప్రపంచమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు. వారు ఇచ్చినటువంటి భగవద్గీత కానీ, వారు చిన్నప్పుడు ఉన్నటువంటి లీలలు కానీ, ఇవన్నీ కూడా జీవితంలో మనం ఉన్నత స్థానం పోవడానికి, ఒక క్రమశిక్షణ మార్గదర్శనంలో పోవడానికి సహకారం చేస్తాం. ఇవాళ భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పి వేదిక ద్వారా అందరికీ కూడా దయచేసి కోరుతా ఉన్నాం. చనిపోయినప్పుడు కాకుండా రోజు కూడా మన ఇంట్లో దాన్ని వినిపించే విధంగా, అదేవిధంగా మనం చదివే విధంగా ఆ ప్రయత్నం ఉండాలని చెప్పి దానికి యాదవ సంఘం ఇక్కడ ఉన్నటువంటి మిగతా సంఘాలన్నీ కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ
మందమర్రి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ యాదవ సంఘం సభ్యులతో కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలను సంతోషపరచడానికి ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటూ తన వెన్నుపై పిల్లవాడిని ఎక్కించుకొని ఉట్టి కొట్టించి కార్యక్రమంలో ఫుల్ జోష్ తీసుకొచ్చారు. అలాగే యాదవ సభ్యులు గోపు ఐలయ్య యాదవ్ డ్యాన్స్ చేస్తూ ఉట్టి కొట్టే ప్రయత్నం చేశారు. చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టి కొట్టడానికి యత్నించగా కొడుకులను గెలిపించడానికి తండ్రులు, కూతుర్లను గెలిపించడానికి తల్లులు వారిని భుజాలపై ఎక్కించుకొని గట్టి ప్రయత్నం చేసి చివరకు ఉట్టి కొట్టి సంబరపడ్డారు. శ్రీకృష్ణుని వారసులం. ఉట్టి కొట్టిన వారికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 5,000, మనాలి ఠాకూర్ 5,000, గోపు ఐలయ్య యాదవ్ 5,000 ప్రకటించారు. ఎమ్మెల్యేపై ఎక్కుపెట్టి కొట్టిన బుడ్డోడు 15,000 గెలుచుకోగా బుడ్డోడు యాదవ సంఘంకు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే సోపాలు పడి ఉట్టి కొట్టిన చిన్నారులకు కౌశిక హరి 5,000 రూపాయలను ప్రకటించగా గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు బహుమతులను అందజేశారు. మంతెన శ్రీనివాస్ అతిథులకు భగవద్గీతను అందజేశారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో కాల్వ లింగస్వామి యాదవ్, కొమ్ము కుమార్ యాదవ్, పెద్దెల్లి ప్రకాష్, మహంకాళి స్వామి, అంబటి నరేష్, బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, అయోధ్య రవి, మల్లేష్ యాదవ్, సమ్మయ్య యాదవ్, చుక్కల శ్రీనివాస్ యాదవ్, మడిపెల్లి మల్లేష్, సింగరేణి డాక్టర్ మధుకుమార్, అధిక సంఖ్యలో యాదవులు ప్రజలు పాల్గొన్నారు. ప్రజారక్షణ, పర్యావరణ రక్షణ ధ్యేయంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సింగరేణి స్నేక్ సొసైటీ పనిచేస్తుందని మందమర్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేశ్వరి తెలిపారు.
మంగళవారం మందమర్రి కేకే2 ఓసీలో 8 అడుగుల కొండ చిలువ వచ్చినట్లు అక్కడి ప్రజలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు విషయం తెలిపారు. ఈ మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సింగరేణి స్నేక్ సొసైటీ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడంతో వారు పామును సురక్షితంగా పట్టుకోవడం జరిగిందని మంచిర్యాల ఫారెస్ట్ రేంజ్ మందమర్రి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సంతోష్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారక్షణ, పర్యావరణ రక్షణ ధ్యేయంగా మంచిర్యాల ఫారెస్ట్ రేంజ్ సింగరేణి స్నేక్ సొసైటీ పనిచేస్తున్నాయని అన్నారు. వర్షాకాల ప్రభావంగా పాములు ఇళ్లలోకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గాని సింగరేణి స్నేక్ సొసైటీకి గాని టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి విషయం తెలపాలని అన్నారు. సొసైటీ వారు వచ్చి పాముని సురక్షితంగా తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వదిలేయడం జరుగుతుందన్నారు. సింగరేణి స్నేక్ సొసైటీ అధ్యక్షులు అంగోతు రవికుమార్ మాట్లాడుతూ ప్రజలు పాములను చంపకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గాని సింగరేణి సొసైటీ వారికి గాని టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలని తెలిపారు. సింగరేణి స్నేక్ సొసైటీ హెల్ప్ లైన్ నంబర్ 8897017110 గల నెంబర్కు ఫోన్ చేసిన 20 నిమిషాల్లోపు అక్కడ ఉన్న పాములు సురక్షితంగా పట్టుకొని తిరిగి అడవిలో వదిలేస్తామన్నారు. మందమరిలో శ్రీనివాస్, మహేందర్, బీజోన్ ఏరియాకు సంబంధించి నరేష్, మంచిర్యాల ఏరియాకు సంబంధించి రాజు, బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి దినేష్ సొసైటీ నుంచి పనిచేస్తున్నారని వెల్లడించారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. గోదావరికని విఠల్ నగర్లోని విఠల్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంటా సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు జేవి రాజు పాల్గొని శ్రీకృష్ణునికి పూజలు జరిపించారు. అనంతరం బుట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించగా గంటా సత్యనారాయణ, జేవి రాజు చిన్నారులతో కలిసి ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం కోసం నిలబడ్డ శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని యువత సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. అయినప్పటికీ కూడా విఠల్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద మరి అమ్మవారి పూజలు కానీ, గణపతి పూజలు కానీ, శ్రీకృష్ణ అష్టమి పూజలు కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మా చిన్ననాటి నుంచి కూడా చేస్తుండ్రు. మళ్ళా ఇప్పుడు కొత్త తరం వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తుండ్రు. ఇది జయప్రదము. రోజు రోజుకు ప్రతి సంవత్సరానికి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రకృతి అందరినీ కూడా చల్లగా కాపాడాలని, సింగరేణి కార్మికులు కూడా చల్లగా ఉండాలని, అందరు కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అందరికీ విద్య రావాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు బాగుండాలని ఆ భగవంతుని కృష్ణుని మరి ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, తల్లులు, అన్న దమ్ములు, పిల్లలు అందరు కూడా మరి శ్రీకృష్ణ అష్టమిని ఇలా చేయడం, మరి ఘనంగా రామగుండం నియోజకవర్గంలో 34వ వార్డులో వీళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంటది. మళ్ళా ఇప్పుడు రాబోయేటువంటి గణపతిని కూడా బ్రహ్మాండంగా చేసే అటువంటి కార్యక్రమానికి ముందుకు పోతారు. వీళ్ళందరూ కూడా మరి ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ను గంటా సత్యనారాయణ రెడ్డిని, ఈ ప్రాంత నివాసిని, ఈ గోదావరికని పట్టణ నివాసులకు అందరికీ కూడా కృష్ణ భగవానుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం స్థానిక 34వ డివిజన్లో విఠల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఘనంగా కృష్ణాష్టమి
వేడుకలు జరుపుకుంటూ మరొక్కసారి ఈ ప్రాంతంలో గతంలో గోదావరిఖని ప్రాంతంలోనే తలమానికంగా ఉన్నటువంటి విఠల్ యూత్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక ఆదర్శవంతమైన యూత్గా పేరు తెచ్చుకున్న యూత్ ఇవాళ మా సెకండ్ జనరేషన్ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తూ పిల్లలు ఎవరికి వారు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ సాయంత్రం పూట ఒక రిక్రియేషన్, అదేవిధంగా ఒక సాంస్కృతం, అదేవిధంగా ఒక ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజానికి తమదైన మెసేజ్ని, సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా మంచిగా గొప్పగా కార్యక్రమాలు చేసుకోవడానికి మేమందరం ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేస్తూ తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక మంచి యూత్గా పేరు తెచ్చుకోవడంలో మేమందరం మార్గదర్శకులుగా, అదేవిధంగా ఈ ఉత్సాహాన్ని మా పిల్లలు, మా యూత్ అంతా కడదాకా నిలబెట్టుకోవాలని. ఈ కార్యక్రమంలో శ్రీను, వాసు, రవి, విఠల్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గోదావరిఖని గణేష్ నగర్ కు కూడా పిల్లలు కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి పిల్లలందరూ ఉట్టి కొడుతూ సంబరంగా గడిపారు. ఐఎఫ్టియు జిల్లా ముఖ్యుల సమావేశం మంగళవారం గోదావరిఖని గాంధీనగర్లోని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 8న ఆదిత్య హోటల్ బ్యాంకెట్ హాల్ గోదావరిఖనిలో జరుగు ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, 3 నేర చట్టాల సవరణలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులో ప్రధానంగా 4 లేబర్ కోడ్లు, 3 క్రిమినల్ చట్టాలపై ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు ప్రదీప్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ సమస్యలపై ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, అసంఘటిత రంగ కార్మికులు సమస్యల జీవోలపై రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ బోధిస్తారని తెలిపారు. అయితే ఈ సదస్సుకు కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి కార్మిక వర్గ ప్రతినిధులు పాల్గొంటారని, ఈ సదస్సుకు అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలక శంకర్, ఎం దుర్గయ్య, బి బుచ్చయ్య, కొండ్ర మొగలి, తిప్పని రాంకి, ఎడ్ల రవికుమార్, ఎం కాంతయ్య, ఎస్ రమేష్, బండ పద్మ, పి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి, వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ప్రేక్షకుల కేరింతలు, రామగుండం ఎమ్మెల్యే చిన్నారులు ఉత్సాహంగా ఉట్టికొడుతూ జోష్గా సాగిన రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ప్రజారక్షణ, పర్యావరణ రక్షణ ధ్యేయంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సింగరేణి స్నేక్ సొసైటీ, మందమర్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేశ్వరి వెల్లడి. గోదావరిఖని విఠల్ నగర్లోని విఠల్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ముట్టికొట్టే కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.